నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపించేసిన ప్రభుత్వ విప్. రైతు భరోసా విజయ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గ్రామ పంచాయతీ కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రముఖ వైద్యుడు చెన్నాడి రవీంద్రరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. 9,000 కోట్ల రైతు బంధు నిధులతో రైతు భరోసా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున రైతు భరోసా విజయ యాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంతో పాటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. విజయ యాత్రలో భాగంగా 2,000 మంది రైతులతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కొడిమ్యాలలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, వరి కొనుగోలు పేరిట కల్లాల్లో కటింగ్ల పేరుతో దోపిడీకి పాల్పడిందని, వీరికి భిన్నంగా ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు అండగా ఉందని పేర్కొన్నారు. 1 సంవత్సరం కాలంలోనే రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసిందని ఈ సందర్భంగా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటు నేతలు రాజా నరసింహారావు, ముత్యం శంకర్, జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా రైతు రుణమాఫీ పేరిట ఈ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి దక్కింది. అంతేకాదు 9 రోజుల్లో, కేవలం 9 అంటే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసానిచ్చి ఇలా రైతన్నకు వ్యవసాయానికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్లకు పైగా అటు రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, పంటల బీమా కానీ, రైతు బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ పేరు మీద 1,00,000 కోట్లకు పైగా వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టిన ఏకైక సర్కార్ మన కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా చెప్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పరిపాలించినటువంటి రాష్ట్ర బీఆర్ఎస్ సర్కార్ 8 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిపోవద్దని చెప్పి, ముఖ్యంగా రైతులకు, మహిళలకు అండగా ఉండాలని చెప్పి ఇలా మహిళా సోదరిమణులకు కూడా మహాలక్ష్మి పథకం పెట్టి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ నియోజకవర్గంలో మీ అందరూ నన్ను ఎంతో ఆదరించి ఆశీర్వదించి గెలిపించినందుకు మీ అందరు కూడా ఎల్లవేళలా 24 గంటలు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం వచ్చినా మీకు 24 గంటలు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, ఒక సోదరునిలాగా నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. వేములవాడ రాజన్నాలయానికి ఆషాఢ మాస ప్రభావంతో సాధారణంగా భక్తులు కనిపించారు. ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం ఆషాఢ మాసం ఎఫెక్ట్ తో ప్రశాంతంగా మారిపోయింది. అతి తక్కువ మంది భక్తులు రాజన్న దర్శనానికి విచ్చేయడంతో దర్శనాలు సజావుగా సాగిపోయాయి. తమ ఇష్టదైవాన్ని తనివి తీరా ప్రశాంతంగా దర్శించుకుని సేవలో తరించారు. శుక్రవారం సందర్భంగా ప్రతినిత్యం జరిగే పూజలను ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి నిర్వహించారు. మరోవైపు రోడ్ల విస్తరణ పనుల వల్ల వ్యాపారాలు కూడా మందగించిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఉస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
సార్ మేడం సార్ మేడం మేడం రండి మేడం 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మేడం ముందు మేడం 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 కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిషనర్ కార్యాలయానికి వెళ్తున్న వారిని అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గు చేయడాన్ని ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొన్నది. గత 2 నెలలుగా ఆగిపోయిన గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చెలో పంచాయతీరాజ్ కమిషనర్ ధర్నాకు వెళ్తున్న వారిని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం సిగ్గు చేయడాన్ని ముస్తాబాద్ మండల కార్మిక సంఘం నాయకుడు లోకిని శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున హైదరాబాద్ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నాకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ముస్తాబాద్ మండలం నుండి పెద్ద ఎత్తున కార్మికులు తరలి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని అన్నారు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తాము ప్రజాస్వామ్య పద్ధతితో ధర్నాకు వెళ్తుంటే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ వేతనాలు అందజేయాలని, పనికి తగిన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు హైదరాబాద్లో మహాధర్నా ఉంది. ఆ ధర్నాకు మేము మా జీతాలు రాక ఈరోజు ధర్నాకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మమ్మలను పోలీసులు మా ఇంటికి వచ్చి అరెస్టు చేయడం జరిగింది. దీనికి సరైనది కాదు. మాకు కడుపు చాలనక వేతనాలు మాకు ఉత్తరము మాకు పనిముట్లు సరిగా లేవు, మాకు డ్రెస్ కోడ్ లేదు, మాకు సెక్యూరిటీ భద్రత లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు. ఇవన్నీ మాకు వెంటనే మాకు ఇన్సూరెన్సు మాకు పనిముట్లు పరికరాలన్నీ కూడా మాకు ఎంత ఇచ్చుకుంటూ సబ్బులు కానీ బట్టలు కానీ సరుకులు కానీ మాకు వెంటనే ఈ వచ్చే నెల నుంచి మాకు రెగ్యులర్గా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మన ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉండే, ఎందుకంటే ప్రభుత్వం మాకు గ్రీన్ ఛానల్ ద్వారా జీతం ఇస్తానన్నది. ఆ జీతం వాళ్ళు అనుకున్న ప్రకారంగా మాకు జీతాలు ఇవ్వలేకపోతుంది. ఆఫీసర్లను అడిగితే మా చేతిలో ఏమీ లేదు, మీకు ఇచ్చేది పైనుంచే వస్తాయి, అవి వాళ్ళు డబ్బులు వాళ్ళే ఇస్తారు, మా చేతిలో ఏమి లేదని ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు అంటారు. మేము ప్రభుత్వం ఇస్తలేదని రోడ్డెక్కి హైదరాబాద్ చలో హైదరాబాద్ అంటే మమ్మల్ని ముందంజలు అరెస్ట్ చేసారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ మురికి చేతుల పని చేస్తేనే మీకు పచ్చదన పరిశుభ్రత కనబడుతుంది. మేము చేయకపోతే మీ పచ్చదన పరిశుభ్రత కనబడదు. ఫస్ట్ మాకు తక్కువ జీతం, మాకు ఒక్కొక్కరు లక్షల జీతాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి నెల కరెక్ట్ పడుతున్నాయి. మేము తక్కువ జీతం వాళ్ళకు మాకు 9,500 ఇచ్చేదానికి కూడా కరెక్ట్ టైంకి పడతలేదు సార్. మీరు మాకు కరెక్ట్ జీతం టైంచండి సార్. మళ్ళీ ఒకటి ఏంటంటే, మేము ఒక సిబ్బందికి ఏమైనా ఆపద చనిపోతే వాళ్ళకి ప్రమాద బీమా లేదు సార్. వాళ్ళకు గ్రామ పంచాయతీ నిధులు మా అంటే 10,000 ఇస్తారు. అది కాకుండా మాకు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎవరికైనా అన్యాయం జరిగితే ఏమైనా నష్టపోతే వాళ్ళకు ఒక 50,000 రూపాయల ఆర్థికంగా గ్రామ పంచాయతీ నుంచి సహకరించేటట్టు మీరు పెద్ద మనసుతో మాకు సహకరించండి సార్. మేము ఎంతో మురికి గబ్బులో పని చేస్తున్నాం సార్. ఏది చచ్చిపోయినా, కుక్క చచ్చిపోయినా, ఏం చచ్చిపోయినా కానీ మేము పని చేయండి మాత్రం ఎక్కడక్కడ మురికి కంపు ఉంటుంటుంది సార్. మమ్మల్ని మొక్కపరి ఆలోచించుకోండి, మాకు ఆలోచించుకొని మీరు కరెక్ట్ అయిన న్యాయం చేస్తారని చెప్తున్నాం. లేకపోతే చేయకపోతే అందరం రోడ్డెక్కి భారెత్తున ధర్నా చేస్తామని కోరుకుంటున్నాం. విద్యా వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున అర్హత కలిగిన 76 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సాయనిధి చెక్లను పంపించేశారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకున్నాడని పేర్కొంటూ పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుందని అన్నారు. 6 గ్యారంటీల అమలు కోసం చిత్తశుద్ధిగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులతో పాటు అధికారులు, పార్టీ నేతలు ఉన్నారు. మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సింగల్ మాజీ చైర్మన్లు, గౌరవ సభ్యులు, అనేక మంది
వివిధ గ్రామాలు చేసినటువంటి ఆయా గ్రామాల ప్రముఖులు, పట్టణ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంక్షేమ రంగంలో ఉన్నటువంటి పేదలకు, నిస్సాయులకు సాయాన్ని అందించాలి, నిస్సాయులందరికీ కూడా అపన్న హస్తాన్ని అందివ్వాలని చెప్పిన ఒక లక్ష్యంతో ముదిరిపోతున్నటువంటి ఈ ఇందిరమ్మ రాజ్యంలో, ఈ ప్రజాపాలనలో గత ప్రభుత్వం మొదలుపెట్టిన ఏ ఒక్క స్కీమును కూడా ఆపకుండా, రద్దు చేయకుండా ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం జరిగి ఆర్థికంగా రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ 2014లో రాష్ట్రంలో అధికారం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుతో ఉన్నప్పటికీ సంక్షేమ రంగంలో పేదలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని అభివృద్ధి ఓకన్నైతే సంక్షేమం ఓకన్నులాగా సమాంతరంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి సాయ నిధి కానీ, ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ సంక్షేమ రంగాన్ని కూడా ఎక్కడా కూడా ఆపకుండా ఉండాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం చెప్తూ వేల పట్టణాన్ని కూడా మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం. రోడ్ వెడల్పు సంబంధించిన పనులు ప్రారంభమైనాయి. రాజధాని ఆలయ అభివృద్ధి సంబంధించిన 76 కోట్ల పైచిలుకు టెండర్ కూడా పిలువబడ్డాయి. అన్న సత్రానికి 35 కోట్ల టెండర్ పిలువబడ్డాయి. వాటిని కూడా మనం పూర్తి చేసుకొని ముందుకు పోయే క్రమంలో వేల పట్టణ ప్రజల చిరకాల కోరికైనటువంటి ఈ దేవాలయ అభివృద్ధి కానీ, పట్టణ అభివృద్ధి కానీ నిధులు వెచ్చిస్తా ఉన్నాం. ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్ నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణం కోసం నిధులు వెచ్చించినాం. సామాజిక భవన నిర్మాణం కోసం ప్రతి కులానికి కూడా డబ్బు ఇవ్వాలని మా పట్టణ నాయకత్వం అడిగితే మేము ప్రతి కులానికి కూడా 4 లక్షలు ఇప్పటికే ఇచ్చినాం. ఇంకో 10 కులాలు కావాలంటే వారికి కూడా 5 లక్షలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ముందుకు పోయేటువంటి సందర్భం. వేల పట్టణంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తూ 27 వార్డులో అభివృద్ధి ఎక్కడ ఇబ్బంది ఉన్నా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న వాటి సందర్భం చెప్తూ ముంపు గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా పట్టాలు లేని వారికి ఇవ్వాలని చెప్పని 18 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఇచ్చే ఏర్పాటు కోసం కూడా ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో మేము ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మన ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధిలో తీసుకుపోవడంలో మీ బిడ్డగా, మీ సేవకుడిగా నేను పనిచేస్తానని మాట ప్రకారం దివంగత చెన్నాడి రవీంద్రరావు కుటుంబాన్ని శుక్రవారం రోజున ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బోయిన్పల్లి మండలం కోరం గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు చెన్నాడి రవీంద్రరావు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు కొర్ట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ పరామర్శించి రవీంద్రరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను విశేషమైనవని కొనియాడారు. వారితో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు, కిషన్ రెడ్డి ఉన్నారు. ఇవి ఈనాటి న్యూస్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.